భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం ముస్లిం కాలనీలో ప్రభుత్వ పాఠశాల తరగతి గదులు వర్షం నీటితో నిండిపోయాయి. 2 అడుగుల మేర వర్షపు నీరు నిండిపోయి తరగతి గదులు చెరువును తలపించాయి. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి చెందిన బియ్యం, పుస్తకాలు, ఆఫీస్ రికార్డులు తడిసి ముద్దయ్యాయి. పాఠశాల విద్యార్థులు సైతం తడిసిపోవడంతో విద్యార్థుల పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులకు పాఠశాల ఉపాధ్యాయులు సమాచారం అందించారు. కాలనీ హెచ్ఎం గారిని అండి. పిల్లలు స్ట్రెంత్ మొత్తం వచ్చారు ఇవాళ. కాకపోతే వర్షం ఎక్కువ కావడం వల్ల వాటర్ లోపలికి బాగా 2 feet వాటర్ వచ్చాయి. అందువల్ల పేరెంట్స్ అందరు వచ్చి గొడవ చేసి పిల్లల్ని తీసుకెళ్ళారండి. ఎంఈఓ గారికి కూడా ఫోన్ చేసాము. జేఈ గారు, ఏఈ గారు వచ్చారు. వాళ్ళ పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంకా పిల్లల్ని పంపించాల్సి వచ్చిందండి. అందువల్లనే తక్షణ పర్యవసానం ఆలోచిస్తూ ఉన్నారు. లోపల 2 feet బండలు లేపిస్తామన్నారు దూరం చేసి. అంతవరకు మరి ప్రత్యామ్నాయంగా మన గ్రామ పంచాయతీ ఆఫీస్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకుంటా. ప్రస్తుతం పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చోబెట్టాము. వర్షం ఎక్కువ అవడం వల్ల పిల్లల్ని పంపించాల్సి వచ్చింది.